మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రేక్షకుల్లో దీనిపై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల నుంచి మాత్రం అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కాంతారా ఫేమ్ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ ట్రైలర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ చూసిన తరువాత రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్ ప్రతి ఫ్రేమ్ లోనూ స్టన్నింగ్ గా కనిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా అబ్సల్యూట్ ఫైర్ లా ఉంది అంటూ కొనియాడారు. కేవలం చరణ్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి చెబుతూ శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది అని పేర్కొన్నారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర గురించి మాట్లాడుతూ జాన్వీ ఈ సినిమాలో చాలా అందంగా వైబ్రెంట్ గా కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని ప్రశంసించారు. అంతేకాకుండా దర్శకుడు బుచ్చిబాబు సనా మేకింగ్ స్టైల్ ను అభినందిస్తూ ఎక్సలెంట్ వర్క్ అంటూ ప్రశంసలు కురిపించారు. సినిమాటోగ్రఫర్ ఆర్ రత్నవేలు తో పాటు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ సంస్థలకు మొత్తం టీంకు ఆయన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. రిషబ్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ తో పెద్ద సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. దాదాపు 3 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమా కథ 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ ఒకే పాత్రలో విభిన్న షేడ్స్ చూపిస్తూ క్రికెటర్ గా, రెజ్లర్ గా, అలాగే రన్నర్ గా కనిపించడం విశేషం. ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ది గుడిలో దేవుడు కాదు నేలలో దేవుడు వంటి పవర్ఫుల్ డైలాగ్స్ థియేటర్స్ లో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్ డెలివరీ సినిమాకు పక్కా లోకల్ రియలిస్టిక్ ఫీల్ ను తీసుకువచ్చింది. కథాపరంగా చూస్తే విజయనగరం ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన గ్రామం కోసం, తన ప్రజల కోసం ఎలాంటి పోరాటం చేశాడు, క్రీడలను ఆయుధంగా చేసుకుని సమాజాన్ని ఎలా ఏకం చేశాడు అనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. మాస్, ఎమోషనల్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ అన్ని కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని మలచినట్లుగా అర్థమవుతోంది. ట్రైలర్ లో చూపించిన స్పోర్ట్స్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ కోర్ కూడా చాలా బలంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ చివరి భాగంలో రామ్ చరణ్ గాయంతో కుంటూ కనిపించే సన్నివేశం చూస్తుంటే సినిమాలో పారా అథ్లెట్ ట్రాక్ కూడా ఉండబోతోందని బలమైన సంకేతాలు అందుతున్నాయి. ఇది క్లైమాక్స్ పై ఆసక్తిని పెంచేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు ముందే చెప్పినట్లుగా సినిమా చివరి 50 నిమిషాలు భావోద్వేగాల పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ట్రైలర్ హింట్ ఇస్తోంది. ఇప్పటికే ట్రైలర్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన పెద్ద చిత్రం సెలబ్రిటీల ప్రశంసలతో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్ సృష్టిస్తుందో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో ఎలాంటి రికార్డులు చేరుతున్నాయో చూడాలి.